మనం ఫస్ట్ యాంగులర్ యాప్ని క్రియేట్ చేసుకుందాం. దానికోసం మనం యాంగులర్ వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ గూగుల్లోకి వచ్చి యాంగులర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ యాంగులర్ వెబ్సైట్ లోపలికి వెళ్ళాలి. సో ఇది యాంగులర్ వెబ్సైట్. ఓకే, సో దీంట్లో నుంచి మనం గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. సో దీంట్లోపల మనకి ఇలా వస్తుంది. సో దీంట్లో మనం సెటప్ ఏ లోకల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో యాంగులర్ డెవలప్మెంట్కి యాంగులర్ CLI అనే టూల్ని యూజ్ చేస్తారంట. CLI అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. యాంగులర్లో ఉన్న కమాండ్స్ అన్నీ వర్క్ అవ్వాలి అంటే మనం యాంగులర్ CLIని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ యాంగులర్ ఫ్రేమ్వర్క్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ ఏం చెప్తుంది అంటే జావాస్క్రిప్ట్ తెలియాలి, HTML తెలియాలి, అండ్ CSS తెలియాలి, అండ్ టైప్స్క్రిప్ట్లో నాలెడ్జ్ ఉండాలి. సో వీటి మీద నేను వీడియోస్ పెట్టాను. సో ఈ వీడియోస్ చూసే సరిపోతుంది. అండ్ టైప్స్క్రిప్ట్లో ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు టైప్స్క్రిప్ట్ కూడా అర్థమవుతుంది. మనం వర్క్ చేయాలి లోకల్ సిస్టంలో అంటే మనకి నోడ్ అనేది ఉండాలి అండ్ NPM అనేది ఉండాలి అనమాట. అసలు మన కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అసలు నోడ్ మన దాంట్లో మన విండోస్ సిస్టంలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. విండోస్ సెర్చ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని ఎంటర్ చేయాలి. అప్పుడు మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ టెర్మినల్లో నోడ్ -v అంటే వర్షన్ అని అర్థం. సో ఉందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం నోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ Node.js అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది నేను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు ఈ వర్షన్ చూపిస్తుంది 16.14 సంథింగ్. సో మీకు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వేరే వర్షన్స్ చూపించవచ్చు, బట్ దట్స్ ఓకే. ఏ వర్షన్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో అన్నిటికీ నెక్స్ట్ ఇన్స్టాల్. ఫినిష్. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనకి node-v అని క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసారా 16.14.2 అని వచ్చింది. మనం ఏదైతే వర్షన్ ఇన్స్టాల్ చేసామో ఆ వర్షన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో Node.js అనేది సర్వర్ సైడ్ లాంగ్వేజ్. మళ్ళీ నోడ్ కూడా నేర్చుకోవాలా అనుకోకండి. సో మనం నోడ్లో ఒక్క లైన్ కోడ్ కూడా రాయము, జస్ట్ ప్రాజెక్ట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో నోడ్ అయిపోయింది, నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇక్కడికి వచ్చి NPM ప్యాకేజ్ మేనేజర్, NPM అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో NPM ఎందుకు అంటే యాంగులర్ ప్రాజెక్ట్లో ఉన్న డిఫరెంట్ డిపెండెన్సీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో యాంగులర్ ప్రాజెక్ట్ కన్వీనియంట్గా వర్క్ చేయాలి అంటే నోడ్ అండ్ NPMని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి npm-v. ఓకే, ఇక్కడ మనం npm-v అంటే వర్షన్ క్లిక్ చేస్తే అసలు NPM ఉందా లేదా అని తెలుస్తుంది. సో నా దాంట్లో NPM ఉంది. సో NPM లేదు అనుకుంటే మీరు NPM ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో ఇవి రెండు నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది అండ్ NPM అనేది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ ది యాంగులర్ CLI. సో ఇప్పుడు యాంగులర్ CLIని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకుంది npm install -g. సో -g అంటే గ్లోబల్లీ అనే అర్థం. సో ఇక్కడ ఎంటర్ కొట్టండి, ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డర్ లోపలికి వెళ్దాం. cd స్పేస్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ లోపలికి వెళ్ళి దీంట్లో టీచింగ్ అని క్లిక్ చేయాలి. సో టీచింగ్ cd స్పేస్ టీచింగ్ అని ఎంటర్ చేయాలి. అప్పుడు పాత్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. సో ఇక్కడికి వచ్చి మనం కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాము, టీచింగ్ అనేసి. సో దీంట్లోకి వెళ్ళి cd స్పేస్
టీచింగ్. ఓకే, సో కరెక్ట్ ఫోల్డర్ లోపలికి వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చి దీంట్లోనే మనకి వెబ్సైట్ లోపలికి వెళ్తే ఎన్జీ న్యూ మై యాప్, ఇక్కడికి వచ్చి ఎన్జీ న్యూ మై యాప్ అనే ప్లేస్లో ఏ పేరైనా ఇవ్వచ్చు కదా. ఏం పేరు ఇద్దాము? యూట్యూబ్ యాంగులర్. సో యూట్యూబ్ యాంగులర్ అనేది ఇచ్చాను. సో ఎంటర్ క్లిక్ చేస్తే సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో వుడ్ యు లైక్ టు యాడ్ యాంగులర్ రౌటింగ్ అంతా ఏం అవసరం లేదు. ఎన్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఇన్స్టాలింగ్ npm ప్యాకేజెస్. కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అయ్యేటప్పుడు. అమ్మయ్య, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫోల్డర్ లోపలికి వెళ్దాము. ఫోల్డర్ లోపల చూసుకుంటే టీచింగ్ అనే దాంట్లో ఇక్కడ యూట్యూబ్ యాంగులర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన దాంట్లోపల లైక్ యూట్యూబ్ యాంగులర్ ఫోల్డర్ లోపల ఇవన్నీ మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. విజువల్ స్టూడియోని యూస్ చేస్తున్నాం కదా. విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది దాంట్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి దీంట్లోపల ఓపెన్ ఫోల్డర్ అండ్ యాంగులర్, యూట్యూబ్ యాంగులర్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి సిడి స్పేస్ ఏం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం మనం? యూట్యూబ్ యాంగులర్ కదా. సో సిడి యూట్యూబ్ యాంగులర్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తుంది. సో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఈ టీచింగ్ అనే ఫోల్డర్లో కాకుండా అంటే ఇక్కడ ప్యాకేజెస్ ఏం లేవు. సో దీని లోపల ప్యాకేజెస్ అన్నీ మనకి ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో మనం యూట్యూబ్ యాంగులర్ అనే ప్రాజెక్ట్ లైక్ ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాక అప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయాలన్నమాట. ఏమని రన్ చేయాలి? ఎన్జీ సర్వ్. ఒకవేళ అనలిటిక్స్ అడిగితే ఎన్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనకు ఉంది చూసారా, ఓపెన్ యువర్ బ్రౌజర్ అండ్ http://localhost 4200. ఓకే, సో మనం బ్రౌజర్ లోపలికి వెళ్ళి మనం ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ 4200 అని క్లిక్ చేస్తే చూసారా, లోకల్ హోస్ట్ 4200 అని క్లిక్ చేస్తే ఈ యాప్ అంతా వచ్చేసింది. ఓకే, సో ఇదంతా మనకి ఎక్కడుంది అంటే మనం విజువల్ స్టూడియో లోపలికి వెళ్తే ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్ లోపలికి వెళ్తే ఇక్కడ యాప్ ఫోల్డర్ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి HTMLలో ఇదంతా ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఒకసారి మినిమైజ్ చేస్తాను అండ్ దీన్ని కూడా మినిమైజ్ చేస్తా. సో ఇప్పుడు ఈజీగా మీరు చేంజెస్ అనేవి చూడొచ్చు. సో ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నా. H1 వెల్కమ్ టు వెబ్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్. తర్వాత వచ్చేసి H4 లోపల యాంగులర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. సో ఇది సేవ్ చేసేసి ఎస్. సో వెల్కమ్ టు వెబ్ మొబైల్స్ యూట్యూబ్ ఛానల్ యాంగులర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ వచ్చేసింది కదా. Please smash the like button, subscribe to my channel and hit the bell icon for further notifications.
Thank you.